నమస్తే. మొన్న బెజవాడ దుర్గమ్మ, నిన్న తిరుపతి వెంకన్న, నేడు శబరిమల అయ్యప్ప స్వామి. కోట్లాది భక్తుల ఆరాధ్య దైవాలైన ఈ దేవతలకు ఇంత అవమానం ఎందుకు? కంచె చేనుమేస్తే ఇక కాసేదెవరు అనే సామెత మనందరం వినే ఉంటాం. అలాగే చేస్తున్నారు ఈ ఆలయాల నిర్వాహకులు. ఏటా కోట్లాది మంది భక్తులు దర్శించుకుని వేల కోట్ల ఆదాయం వచ్చే ఈ దేవాలయాల నిర్వహణ బాధ్యతను కొందరు వ్యక్తులకు అప్పగిస్తే తాము ఒక దైవ సన్నిధిలో ఉన్నామని, దైవ కార్యాన్ని నిర్వహిస్తున్నామనే విషయాన్ని మర్చిపోయి ఆ దేవుడు డబ్బులే కాజేస్తున్నారు కొందరు నిర్వాహకులు. అలాంటి ఒక భారీ స్కామే 2019-2025 మధ్యన కలియుగ వరదుడైనటువంటి శబరిమల అయ్యప్ప స్వామి గుడిలో చోటు చేసుకుంది. అయ్యప్ప స్వామి గర్భగుడి అయినటువంటి శ్రీకోవిలి ద్వారాలకు, అలాగే ద్వారపాలకుల విగ్రహాలకు ఉన్నటువంటి 1998 నాటి దాదాపు 5 కేజీల బరువున్న బంగారు తాపడాలను తొలగించి ఎవరికి తెలియకుండా అదే రంగులో ఉన్నటువంటి ఒక లో గ్రేడ్ మెటీరియల్ తో దాన్ని రీప్లేస్ చేశారు. దీన్ని గుర్తించి కొందరు భక్తులు కేసు పెట్టడంతో గత సంవత్సరం కేరళ హైకోర్టు ఈ విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ని ఏర్పాటు చేసింది. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం తీగలాగా డొంక కదిలింది. ఈ స్కామ్ లో అప్పటి ట్రావెన్కోర్ దేవస్వం బోర్డులోని ప్రధాన అధికారులతో సహా ఆలయ ప్రధాన పూజారి కూడా భాగమైనట్లు తేలింది. దీంతో అప్పటి బోర్డులోని కొందరు సభ్యులతో సహా ప్రధాన నిందితుడు బెంగళూరులోని ఒక వ్యాపారవేత్త అయినటువంటి ఉన్నికృష్ణన్ పొట్టి మరియు ఆలయ ప్రధాన పూజారి అయినటువంటి తంత్రి కందరారు రాజీవారును సిట్ ఈ మంత్ లో అరెస్ట్ చేసింది. ఈ కేసును విచారిస్తున్న కేరళ హైకోర్టు డివిజనల్ బెంచ్ రీసెంట్ గా మొన్న జరిగిన హీరింగ్ లో 1998 నుంచి 2019 వరకు జరిగిన అన్ని ట్రాన్సాక్షన్స్ ను చాలా డీప్ గా ఇన్వెస్టిగేట్ చేయమని సిట్ కు ఆదేశించింది. ఈ స్కామ్ లో అరెస్ట్ అయిన ప్రధాన పూజారి తంత్రి కందరారు రాజీవారు అయితే ఈ దొంగతనం సజావుగా సాగడానికి నిత్యం జరగాల్సిన దైవ కార్యాలను కూడా రద్దు చేసినట్లుగా తెలుస్తుంది. ధర్మాన్ని కాపాడాల్సిన పూజారులు మరియు కార్యనిర్వాహకులే ఇలా చేసినట్లయితే ఇంకా ప్రజలకు వ్యవస్థ మీద నమ్మకం ఎలా వస్తుంది? ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.